ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రయోగంగా పిఎస్ఎల్వి C53 అనేది మనకు కనిపిస్తుంది. దీంట్లో భాగంగా POEM-1 అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ని చేపట్టడం జరిగింది. దీని తర్వాత చేపట్టినటువంటి పిఎస్ఎల్వి C55లో POEM-2 అనేటటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం చెప్తాం. ఇక్కడ POEM అంటే పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్గా దీన్ని మనం చెప్తాం. వాస్తవానికి దీన్ని PS4 దశ అంటే పిఎస్ఎల్వి యొక్క స్టేజ్ 4 దశలో దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. పిఎస్ఎల్వి యొక్క 4వ దశలో లేదా చివరి దశలో. ఈ దశలోనే 4వ దశలో ఉన్నటువంటి L2.5 ఇంజిన్ గురించి ఇంత క్రితం మనం మాట్లాడుకున్నాం. ఈ ఇంజిన్ ఉపగ్రహాన్ని దాని యొక్క నిర్దేశిత కక్షలో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి దాని తర్వాత L2.5 ఏం చేస్తుంది అంటే ఇది ఆ కక్షలో తదుపరి కక్షా ప్రయోగ వేదికగా దీన్ని ఏర్పాటు చేసుకొని దీంట్లో మరికొన్ని పరికరాలను అమర్చడం ద్వారా అక్కడి నుంచి అంతరిక్ష పరిశోధనను చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయోగాలను మనం POEM ప్రయోగాలుగా చెప్పుకుంటాం. POEM-1ని పిఎస్ఎల్వి C53 ద్వారా చేపట్టినాం. POEM-2 విషయానికి వచ్చేసరికల్లా పిఎస్ఎల్వి C55 ద్వారా చేపట్టినాం. POEM-3కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ మనకు పిఎస్ఎల్వి DL వెర్షన్ ద్వారా దాన్ని చేపట్టడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా మనం ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని పంపించిన తర్వాత ఈ POEM-3ని తిరిగి భూ వాతావరణంలోకి చేరేలా చేసి దాన్ని ఎలాంటి అంతరిక్ష వ్యర్థాలు కక్షలో నిలుపుదల చేయకుండా చేసేటటువంటి అంతర్జాతీయ ఒప్పందాలలో భాగంగా పిఎస్ఎల్వి నుంచి POEM-3 అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ను కూడా మనం చేపట్టుకోవడం జరిగింది.